హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో నేనైతే ఒక షాపింగ్ బ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇదైతే నాచారంలో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనమాట. ఇక్కడైతే దొరకందంటూ ఏది లేదు, అన్నీ దొరుకుతున్నాయి. చూడండి, ఫస్ట్ మేము రాగానే స్టార్టింగ్లో కొన్ని బాటిల్స్ తీసుకున్నాము డైరెక్ట్గా. దాని తర్వాత పాపకి ఇక్కడ చిన్న ఎక్వేరియం షోకేస్ పీస్ లాగా అలా కనిపిస్తే అవి కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 700 చిన్న ప్లేట్ లాంటిది. చాలా వెయిట్ కూడా ఉంది, దానికి తగ్గట్లు వెయిట్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం స్టీల్ సామాన్ అనమాట. ఫస్ట్ అయితే చిన్న చిన్న ముంతలు, చిన్న గ్లాసెస్, బౌల్స్ లేదంటూ ఏమి లేవు. ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. మనం గ్రాసరీస్ పెట్టుకోవడానికి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. A to Z ఉన్నాయన్నమాట. మూతలు, ప్లేట్లు, బౌల్స్, నాన్ స్టిక్ అన్నీ చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, టిఫిన్ బాక్సెస్, చాలా సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇక చూస్తున్నారు కదా, మెరిసిపోతుంది అసలు స్టోర్ అయితే. స్పూన్స్ అవన్నీ కొంచెం కాస్ట్ అనిపించింది. ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, మా పిల్లలు అయితే ఒక 5-6 బాల్స్ వేసుకున్నారు. అవన్నీ లాస్ట్లో తీసేసానులేండి. కానీ పిల్లలకు బాల్స్ కనిపిస్తే చాలు. మా బాబు అయితే పాప ఏడ్చుకుంటే ఇద్దరు చెరి రెండు వేసి వాళ్ళు ఏడుస్తారని ఫస్ట్ అయితే బ్యాగ్లో వేసుకుంటే తర్వాత అన్నీ తీసేస్తా. ఫస్ట్ అయితే ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం గ్రాసరీస్, స్టేషనరీ, ఫుట్వేర్, అంతేగా కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ అవన్నీ ఉన్నాయన్నమాట. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఉమెన్ వేర్ అనమాట. మొత్తం డ్రెస్సెస్, కుర్తీస్, స్కర్ట్స్ అన్నీ ఉన్నాయి. A to Z లేడీస్కి ఏమేమి అవసరం ఉంటాయి డ్రెస్సెస్, ప్రతి ఒక్క ఐటమ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. అలాగే అక్కడే సెకండ్ ఫ్లోర్లో ఇంకా ప్లే జోన్ కూడా ఉంది. ఆ పిల్లలు అంటే ప్లే జోన్ వచ్చేసి ఫ్రీ అనమాట. 30 minutes వరకు పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. ఆడుకోవడానికి చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. అసలు ఫస్ట్ చూడలేదు, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినాక చూసినాను కాబట్టి మా పిల్లల్ని ఇద్దరిని దాంట్లో పంపించాను. ఇంకా మేము ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్నే ఉన్నామన్నమాట, కింద గ్రౌండ్ ఫ్లోర్లో. చూస్తున్నారు కదా, ఇక్కడంతా బాటిల్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. సార్ క్రాకరీ ఐటమ్స్ చాలా, అసలు చెప్పదంటే ఏమి లేవు. టిఫిన్ బాక్సెస్, బాటిల్స్, కిచెన్కి సంబంధించినవి, ఇంకా మన స్నాక్స్ ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ, హనీ, హార్లిక్స్ అన్నీ వాటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అనమాట. ఈ బాటిల్ వచ్చేసి 99కి 2 pieces అనమాట. చాలా గట్టిగా ఉన్నాయని చెప్పి నేను తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వేరే దగ్గర కూడా చూసాము 200కి 6 బాటిల్స్, అవి కొంచెం మంచిగా లేవు. ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉన్నాయని ఈ 2 బాటిల్స్ తీసుకున్నాను. దానికి ముందు స్టీల్ బాటిల్స్ ఒక 2 తీసి పెట్టుకున్నాను స్టార్టింగ్లో. అది వీడియో తీయలేదు ఇంకా అప్పటికి. ఇక్కడ చూడండి, మొత్తం బాటిల్స్ చూసాము. చూస్తున్నారు కదా, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. A to Z అనమాట. ఇక్కడికి వస్తే చాలా మనం అన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. స్పూన్స్ కానీ ఏదైనా, పిల్లలకు కావాల్సిన బట్టలు కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఈ మధ్య అయితే ఈ మార్ట్ అయితే ట్రెండింగ్లో ఉందన్నమాట. ఈ మార్ట్ని వచ్చేసి బాలయ్య బాబు వచ్చి ఓపెన్ చేశాడు. దీనికి పక్కనే బాలాజీ ఫ్యామిలీ డాబా ఉంది, వెజ్ అనమాట. ఇంకా దాని కింద KFC కూడా ఉంది. ఇక్కడైతే మేము ఈ స్పూన్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. చూసాను 80 ఎంతో ఉన్నాయి. దానికి తగ్గట్లుగా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, బకెట్స్, డస్ట్బిన్స్, వాష్రూమ్ క్లీనింగ్ సంబంధించినవి ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఈ 3 pieces వచ్చేసి 90 rupees అనమాట. మంచిగా అనిపించినాయి నాకు, కానీ తీసుకోలేదు నేను. ఒక టప్పర్ వేర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, తక్కువ కాస్ట్లోనే మంచిగా అనిపించింది. నేను ఒక టప్పర్ వేర్ ఒక 2-3 తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఐటమ్ చాలా సెట్ అవన్నీ చాలా ఉన్నాయి. దీన్ని డీమార్ట్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనిపించింది. ఈ ప్లాస్టిక్ ఐటమ్స్లో కొంచెం తక్కువ అనిపించింది. అంటే స్ట్రాంగ్ కూడా ఉన్నాయన్నమాట డీమార్ట్తో కంపేర్ చేస్తే. కానీ ఇంకా డీమార్ట్లో ఇంకా కొన్ని ఎక్కువ ఐటమ్స్ ఉంటాయేమో అనిపించింది దీనికంటే. మళ్ళీ దీనికి స్పేస్ కూడా చాలా ఉంది. మామూలుగా డీమార్ట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చాలా విశాలంగా ఉంది. దాంట్లో దగ్గర పెట్టేస్తారు. లేదంటూ ఐటమ్స్ అయితే లేవు. ఇక్కడ చాలా ఉన్నాయి. బాక్సెస్ చూడండి, 89 rupees, 39 rupeesకి చిన్న బాక్సెస్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాల్కి స్టిక్ చేసేటివి అవన్నీ. ఇక్కడ చూడండి, ఈ బాటిల్స్ వచ్చేసి చెప్పాను కదా 200కి 6, కానీ అంత బాగాలేవన్నమాట. సెలో బ్రాండ్ అని చెప్పి మా హస్బెండ్ తీసుకుందామని చూశాడు, కానీ అంత మంచిగా ఇట్లా సొట్టలు పడుతున్నాయి అనమాట, స్ట్రాంగ్గా లేవు. సో అందుకని అవైతే తీసుకోలేదు. దాని తర్వాత ఇంకా ఏంటి, మొత్తం ప్లాస్టిక్ వదిలి రాబుద్ది కాలేదు. అవి చూసే కొనాలనిపించేసి తక్కువ కాస్ట్కి. సో అక్కడే తిరుగుతూ ఉన్నాను అనమాట నేను. ఒక బ్లూ కలర్ బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 89 రూపీస్ది ఈ బ్లూ కలర్ బాక్స్ అయితే తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉంది, మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. అది కిందనే చాలాసేపు ఉన్నాం అనమాట.
ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు మనం ఏదైనా ఒకటే ప్లేస్లో వన్ స్టాప్ అంటారు కదా, ఇక్కడే అన్నీ కొనుక్కోవచ్చు. ప్రతిదీ ఇంకా నేను ప్రతి ఒక్క ఐటెం షూట్ చేయలేదు, నార్మల్గా నేను చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి ఎంత ఉంది ఏం కాస్ట్ అని చెప్పి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మా పాప చూడండి అది కూడా తీసివేసింది, అన్నీ తీసేసాను. ఇద్దరు అలా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఏది పడితే అది వేస్తూనే ఉంటారు, ట్రాలీలో అన్నీ తీసి పడేస్తాం లాస్ట్కి. ఇంకా చూస్తుండండి వీడియో. ఫస్ట్ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళామన్నమాట. సెకండ్ ఫ్లోర్లో మొత్తము ఉమెన్ వేర్ అనమాట, లేడీస్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. ఇంకా దాంట్లోనే ప్లే జోన్, పిల్లల్ని ప్లే జోన్లో వదిలేసి మేమైతే ఇంకా జస్ట్ చూద్దామని ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట. జస్ట్ ఎక్స్ప్లోర్ చూద్దాం అన్నట్లు వెళ్ళాం. చూడండి 3 పీస్ కుర్తాస్, పార్టీ వేర్, డైలీ వేర్, అన్నీ నైట్ డ్రెస్సెస్, అన్నీ ప్యాంటీస్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట. చూడండి అదైతే 1000 రూపీస్ అంట. నాకు ఎందుకో కాస్ట్ అయితే ఇక టూ మచ్ అనిపించింది. బట్టలు బాగున్నాయి కానీ అన్నీ బాగున్నాయి కానీ బట్టలు కాస్ట్ ఒక్కటే నాకు చాలా అనిపించింది. ఇక్కడైతే నేను ఒక్క చున్నీ తీసుకున్నాను, ఆ కలర్ నా దగ్గర లేదని చెప్పి. లెగ్గిన్స్, చున్నీస్ లేదంటే ఏం లేవు. ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. బాగానే అనిపించింది కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. చూస్తున్నారు కదా, ఈ యాష్ కలర్కు చున్నీ అయితే ఒకటి తీసుకున్నాను నేను, అది నాకు 150 పడింది. లెగ్గిన్స్ ఉన్నాయి, జీన్స్ పైకి వేసుకోవడానికి టాప్స్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళే వారికి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. అవి ఒక 199 మాత్రం ఒకటే నాకు మంచిగా అనిపించినాయి, మిగతా అన్నీ చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. సో మీరు ఎవరైనా వచ్చి విజిట్ చేసి చూసి తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా వెస్ట్రన్ వేర్ అన్నీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది లేడీస్కి సంబంధించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి 199 టాప్స్. దీంట్లో ఒకటి నచ్చింది కానీ నేను తీసుకోలేదు. ఇది ఒకటే నాకు బెటర్ అనిపించింది అనమాట. డైలీ వేర్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా వేసుకోవచ్చు, జీన్స్ పైకి బాగుంటుంది. దీంట్లో నాకు చాలా నచ్చిన ప్లేస్ అంటే ఇదన్నమాట. పిల్లల్ని చూసుకుంటున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 30 మినిట్స్. మా బాబు చూడండి కూర్చొని మస్తు ఎంజాయ్ చేస్తుండే. బాబుని పంపించిన తర్వాత పాపను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి రిక్వెస్ట్ చేసామన్నమాట. 4 ఇయర్స్ బిలోనే మా పాప 5 ఇయర్స్ ఉంటుంది. సో అందుకని రిక్వెస్ట్ చేస్తే ఎవరు లేరు కదండి, కొద్దిసేపు అని చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళారు లోపలికి. ఇద్దరు ఆడుకుంటున్నారు, బాగా అనిపించింది నాకు. ఇలాంటిదే సేమ్ నేను డిఎస్ఎల్ మాల్లో చూశాను, 500 పెట్టి ఆడిపించాను అనమాట. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. బాబుని పాపని దాంట్లో పంపించిన తర్వాత ఇక్కడైతే వచ్చి చూసాము. ఇక్కడ మొత్తం లేడీస్ అనమాట, పైన మొత్తం లేడీస్ వేర్, మొత్తం వాళ్ళకి సంబంధించిన అంత అనమాట. ఈ సెకండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ నైటీస్, ప్యాంటీస్, ఇన్నర్ వేర్స్ అన్నీ ఉన్నాయి, పెద్దవాళ్ళకి అంటే లేడీస్కి సంబంధించినవి. చూడండి ఇక్కడ ఫీడింగ్ కుర్తాస్ కూడా ఉన్నాయి, 2 పీస్ నైట్ వేర్ ఉంటుంది కదా, ప్యాంట్ షర్ట్ అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత మేమైతే ఇంకా 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళాము. 3rd ఫ్లోర్లో వచ్చేసి మొత్తం కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. కిడ్స్ వేర్ చెప్పాను కదా, అస్సలు నచ్చలేదు నాకు కాస్ట్. ఇక్కడ కూడా సేమ్ బాటిల్స్ అనమాట, కింద ఉన్నవి ఇక్కడ ఎందుకు పెట్టారేమో కానీ ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ అలాంటి బాటిల్స్. ఆల్రెడీ తీసుకున్నాను కదా అని చెప్పి చూపిస్తున్నాను, కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, మంచిగా అనిపించింది. నా చేతిలో నా బ్లూ కలర్ బాటిల్ వచ్చేసి 40 90 ఉందన్నమాట, తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి పాప కోసం అని చూస్తున్నాము. ఆ ఫ్రాక్ వచ్చేసి 600 అలా ఉంది, చాలా ఎక్కువ అనిపించింది నాకు, అంత మంచిగా అనిపించలే ఇక్కడైతే. యాక్చువల్గా అయితే మా పాప బర్త్డేకి చూద్దాము ఏమైనా డ్రెస్సెస్ అన్నట్లు అనుకున్నాము, కానీ ఒక్కొక్కటి అయితే 2000 ఎబోనే ఉన్నాయన్నమాట పార్టీ వేరు. అలా చూస్తుంటే మధ్యలో మా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఫోన్ చేసిరనమాట. సో కిందకైతే వచ్చేస్తున్నాము మళ్ళీ, వాళ్ళు ఏడుస్తున్నారని. మా హస్బెండ్ అయితే ఇక పిల్లలు ఏడుస్తున్నారని ఫాస్ట్గా వెళ్తున్నారు వాళ్ళ కోసమని. సేమ్ మళ్ళీ కింద
ఉమెన్ వేర్కి వచ్చినాం అనమాట. కిందనే అనమాట ఆ ప్లే జోన్. సో అందుకని ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇంకా బయటకైతే బిల్లింగ్ చేయించుకొని బయటకైతే వెళ్ళాము. చూడడానికైతే చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా చాలా బాగుంది. పాప ఏడ్చిందంట, మా బాబు ఏడవలేదు. సో మా బాబుని కూడా తీసుకొచ్చేయమన్నాను వెళ్ళిపోదామని. పాప ఎందుకు ఏడ్చిందంటే తను అల్లరి చేసిందనమాట. అల్లరి చేస్తే నేను ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని తను భయపడి ఏడ్చింది. చూడండి మా బాబు బయటకు తీసుకొచ్చినందుకు ఏడుస్తున్నాడు, ఇంకా లోపలికి వెళ్ళి ఆడుకుంటానని. ఇక మా పాప వల్ల తీసుకొచ్చేసాం. ఇంకా అప్పటికి చాలాసేపు అయింది మేము వెళ్ళి, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసాము. మా పాపగా అవసరం లేని అన్నీ వేసుకుంది దాంట్లో, అవన్నీ బిల్లింగ్ టైంలో తీయించేసాము. ఇక్కడ డెకరేషన్ సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి అనమాట. హోమ్ డెకర్ ఉంటాయి కదా ఇంటికి సంబంధించినవి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అలాంటివన్నీ చాలా ఉన్నాయి. స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం ఆడుకునే వస్తువులు లేవనిపించినాయి నాకు దీంట్లో, ఓన్లీ సాఫ్ట్ టాయ్స్ కనిపించినాయి. ఫుట్వేర్ కూడా ఉన్నాయన్నమాట, కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు డీమార్ట్తో కంపేర్ చేస్తే. డీమార్ట్లో ఉన్నంత అనిపించలేదు, ఫుట్వేర్ అయితే ఎక్కువ కాస్ట్ అనిపించింది. ఇంకా కిడ్స్కి కూడా ఉన్నాయి. చూసారు కదా మా బాబు మొత్తం బాల్స్తోనే ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అవన్నీ ఇక్కడ మొత్తం స్కూల్కి సంబంధించినవి స్టేషనరీ అవన్నీ ఉన్నాయి. మా బాబు ఆడుకుంటూనే ఉన్నాడు. మొత్తం అక్కడ పూజకు సంబంధించినవి కూడా ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది, కానీ పెద్దగా ఉంది. దాని తర్వాత పక్కనే బాలాజీ ఫ్యామిలీ డాబా, వెజ్ డాబా ఉంటే దానికైతే ఫస్ట్ టైం వెళ్ళి నేను వెజ్ తిన్నాను అనమాట బయట రెస్టారెంట్లో. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి. మళ్ళీ వీడియో ప్రతి ఒక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను, తీయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఇలా షాపింగ్ ఎక్స్ప్లోర్ వ్లాగ్ చేశాను. ఎలా ఉందో మీకు నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలంటే కూడా కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆ షాపింగ్ తర్వాత ఇలా లంచ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. వెజ్ కాబట్టి ఓన్లీ పన్నీర్ ఇంకా బటర్ నాన్ తినేసి ఇంటికైతే వచ్చేసాము. మాట అయితే చాలా బాగుంది. సో ఫైనల్గా బయటకైతే వచ్చేసాం. చూడండి మొత్తం రెడ్ ఉంది, ఎర్ర జెండా లాగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.